బీఆర్ఎస్ అధినేత ఇవాళ తెలంగాణ భవన్ రానున్నారు. కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించనున్నారు. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. 2 గంటలకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి మొత్తం దాదాపు 430 మంది ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, వారితో పాటుగా తాజా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు వీరందరూ కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కూడా రాబోతున్నారు. ఇప్పటివరకే ఎవరైతే సమావేశానికి సంబంధించి తెలంగాణ భవన్ నుంచి పిలుపునిచ్చారో, ఎవరికైతే ఫోన్స్ వెళ్ళాయో వెళ్ళిన మాత్రమే సమావేశానికి కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ కు సంబంధించిన సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఎవరైతే తెలంగాణ భవన్ కు వస్తున్నారో వాళ్ళందరూ కూడా మొదటగా పేర్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత వారిని లోపలికి మాత్రమే పంపుతున్నారు. అంటే మొత్తం 430 మందికి కూడా ఇప్పటివరకే పిలుపు ఇచ్చినట్టు కూడా సమాచారం. వాళ్ళందరూ కూడా సంబంధించి కూడా మరికాసేపట్లో తెలంగాణ భవన్ కూడా చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు కూడా నందినగర్ నివాసం నుంచి కూడా కేసీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. ఇప్పటివరకు నందినగర్ నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కేటీఆర్ ఇద్దరు కూడా నందినగర్ నివాసానికి చేరుకున్నారు. నందినగర్ నివాసం నుంచి 2 గంటలకు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి అంతకంటే ముందే ఎవరికైతే ఇప్పటి నుంచే తెలంగాణ భవన్ నుంచి పిలుపు వచ్చిందో వారందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ లోని మీటింగ్ హాల్ లో ఉన్నాం. మీటింగ్ హాల్ కి సంబంధించి కూడా ఇప్పటివరకు సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. భవన్ కి ఎవరికైతే ఇప్పటివరకు ఇన్విటేషన్ ఇచ్చారో, ఇన్విటేషన్ ఇచ్చిన వారందరూ కూడా ఇక్కడికే వచ్చిన తర్వాత మాత్రం ముందుగా వారి పేరు ఉందా లేదన్న దాని పేరు కూడా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మాత్రం ఆ మీటింగ్ హాల్ లోకి కూడా వారిని అందరినీ కూడా అనుమతిస్తారు. అయితే ఇవాళ కేసీఆర్ ఏ విధంగా కూడా కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నారు, ప్రజా ఉద్యమానికి సంబంధించి కూడా ఎలాంటి పిలుపునివ్వబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తిగా ఒక చర్చ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలకు సంబంధించిన దానిపైన కూడా ఒప్పందం జరిగితే ఇప్పుడు మాత్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వద్ద మోకరిల్లింది. 45 టీఎంసీలకు సంబంధించిన దానిపైన కూడా ఒప్పందం చేసుకుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వేదికగా, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వేదిక కూడా 2 బహిరంగ సభలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో అంటే 28వ తేదీ లేదంటే 27వ తేదీ, 2 తేదీల్లో మాత్రం ఒక రోజు మాత్రం ఆ సభకు సంబంధించినందుకు మాత్రం ఒక సభను కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. సభా వేదిక ఎక్కడ ఉండబోతుంది, ఆ సభా వేదిక నుంచి కూడా తెలంగాణ ప్రజలకు ఎలాంటి పిలుపుని ఇవ్వబోతున్నాము అనే దానిపైన కూడా కేసీఆర్ ఇవాళ నేతలందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నేతలు కూడా పలు సూచనలు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినంత వరకు మాత్రం పథకానికి ఇప్పటి వరకే ఏదైతే పూర్తి స్థాయిలో మాత్రం దాదాపు 90% పనులు పూర్తయినా కూడా 10% పనులు మాత్రమే ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనే దానిపై కూడా బీఆర్ఎస్ గతం నుంచి కూడా ఒక ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ ప్రజా ఉద్యమానికి సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా పిలుపుని ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన లీడర్లందరూ కూడా ఇవాళ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ సాయంత్రం ప్రెస్ మీట్ పెడితే మాత్రం ప్రెస్ మీట్ వేదికగా ఎలాంటి అంశాలపై కూడా మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రీసెంట్ గా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాలన పైన కూడా ఇప్పటివరకే సంబరాలు చేసుకుంది. సంబరాలకు సంబంధించి కూడా సంబరాల విషయంలో కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా రాష్ట్రంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయకుండా కూడా ఏ విధంగా సంబరాలు చేసుకుంటారో అనే దానిపై కూడా ప్రశ్నిస్తూ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కూడా కేసీఆర్ ఆ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ప్రసంగంలో మాత్రం ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, కేసీఆర్ ప్రసంగంలో మాత్రం తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాత్రం ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు కాళేశ్వరంకు సంబంధించిన అంశంపైన కేసీఆర్ ఏమైనా ప్రసంగిస్తారా అనే దానిపై కూడా ఇప్పటివరకు ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ ప్రసంగానికి సంబంధించిన మాత్రం కాళేశ్వరం పైన కూడా ఇప్పటివరకే కమిషన్ విచారణ కావచ్చు, కమిషన్ విచారణ
విచారణ తర్వాత కూడా ఆ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ పైన మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అడుగులు కూడా వేయని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం కాళేశ్వరం పైన కూడా ఆ కేసీఆర్ ఏమైనా మాట్లాడతారా అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ప్రజా ఉద్యమానికి సంబంధించినంత వరకు మాత్రం ప్రజా ఉద్యమాన్ని కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వేదిక నుంచి కూడా ఒక ఉద్యమానికి సంబంధించిన శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకారం చుట్టే సమయంలో మాత్రం ఏ రోజు బహిరంగ సభ ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నేతలందరూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన, దాంతోపాటుగా ఆ ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుని మాత్రం ప్రజల్లో ఉండి కూడా ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి కూడా ఆ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన మాత్రమే ఇలా ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా తాజా రాజకీయ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఆ కేసీఆర్ ఏ విధంగా ప్రసంగించబోతున్నారు, కేసీఆర్ ప్రెస్ మీట్ ఒకవేళ పెడితే మాత్రం ప్రెస్ మీట్ వేదిక నుంచి కూడా ఏ విధంగా ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఆ రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 2 గంటలకైతే తెలంగాణ భవన్ కి ఆ కేసీఆర్ చేరుకోబోతున్నారు. 2 గంటలకు చేరుకున్న తర్వాత మాత్రం తెలంగాణ భవన్ వేదికగా ఆ పార్టీకి సంబంధించిన ఎల్పీ సమావేశం, అదే కార్యవర్గ సమావేశం, ఆ సమావేశంలో కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి సమావేశ వేదిక నుంచి కూడా కేసీఆర్ ఏ విధంగా ఆ ప్రసంగించబోతున్నారు అనే దానిపైన మాత్రమే ఇవాళ ఆసక్తి అయితే ఆ రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ ప్రసంగానికి సంబంధించినంత మాత్రం చాలా రోజుల తర్వాత అంటే మార్చి 11వ తేదీన తెలంగాణ భవన్ కి గతంలో కేసీఆర్ వచ్చారు. వచ్చిన సందర్భంలో కూడా ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన మాత్రం బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆ కేసీఆర్ ఆ సమయంలో కూడా ఆ బడ్జెట్ లో ఏ విధంగా వివరించాలి, బడ్జెట్ సమావేశాలు అనే దానిపై కూడా ఆ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా సూచనలు చేశారు. తాజాగా కూడా మరోసారి కూడా తెలంగాణ భవన్ కి ఆ కేసీఆర్ వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి వచ్చే 3 ఏళ్ల కాలానికి సంబంధించినందుకు మాత్రం 3 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించాలి, ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన కూడా ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలని చెప్పేసి కూడా నేతలకు కూడా ఆ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించినంత వరకు మాత్రం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎన్నికల మాత్రం బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు కూడా గెలుచుకుంది. కాబట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోబోతుంది, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేయబోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం ఇవాళ ఆ కేసీఆర్ సమావేశం తర్వాత మాత్రం ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ లో ఏ విధంగా ప్రసంగించబోతున్నారు, లేదంటే సమావేశంలో కూడా నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. కాబట్టి ఆ సమావేశంలో ఎలాంటి కీలక అంశాలపైన కూడా వెల్లడించబోతున్నారు, ఎలాంటి కీలక అంశాలు కూడా ఆ ప్రసంగించబోతున్నారు, ప్రజా ఉద్యమానికి సంబంధించినంత వరకు మాత్రం ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనే దానిపైన మాత్రమే ఆసక్తి రేపుతుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.